వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎస్ఐ సంబంధించినటువంటి తాజా సమాచారం అండి. ఈరోజు సాక్షి పేపర్లో వేయడం అనేది జరిగింది. ఇలా అయితే ఎప్పటికీ ప్రభుత్వ నియామకాలు పూర్తి కావు. ప్రతిదానికి కోర్టుకొచ్చి అడ్డుకుంటే ఉత్తీర్ణులైన వారి పరిస్థితి ఏమిటి? ఓవైపు కోర్టుకొస్తారు, ఉద్యోగాల భర్తీ చేయరంటూ తిరిగి అధికారులను నిందిస్తుంటారు. మా సమక్షంలో ఎత్తు పరీక్ష నిర్వహిస్తామని చెప్పాం, తిరిగి డాక్టర్ల నుంచి సర్టిఫికెట్లు తెస్తారా? ఇది కోర్టు ధిక్కారమే. ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేందుకు సిద్ధం కండి. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియలో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ చేస్తాం. కోర్టుకు వచ్చిన ఎస్ఐ అభ్యర్థులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. నిరుద్యోగులమంటూ ప్రాధేయపడ్డ న్యాయవాది చివరకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు. చేసిన తప్పుకు 3 నెలలు ఆసుపత్రిలో సేవ చేయాలని స్పష్టీకరణ. తదుపరి విచారణ 18కి వాయిదా. సో ఎవరైతే అభ్యర్థులు ఎస్ఐకి సంబంధించి ఎత్తు ఛాతీ కొలతలపై హైకోర్టును ఆశ్రయించారో ఎస్ఐ అభ్యర్థులు, వారికి వచ్చేసరికి ఈ సంఘటన అనేది నిన్న జరిగింది. సో ఇక ఎస్ఐ మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలకు ఎటువంటి అడ్డంకి లేదని భావించవచ్చు. అతి త్వరలో ఎస్ఐకి సంబంధించినటువంటి రాత పరీక్ష తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం ఇంకొక పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి మా ఛానల్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సచివాలయ ఉద్యోగాలు కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటూ, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.